గత 60 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న డ్రైనేజీ కాలువను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కాలువను పూర్తి చేసి తమ ఇళ్లలోని డ్రైనేజీ నీళ్లు బయటకు వెళ్లకుండా చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే తోటపల్లి గూడూరు మండలం కోవెరపాలెం గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు డ్రైనేజీ నీరు పోయేందుకు మరియు పొలాల్లోని పులక నీరు పోయేందుకు కాలువను ఏర్పాటు చేసుకున్నారు. కాలువ పక్కనే ఉన్న పొలం గల వ్యక్తి డ్రైనేజీ కాలువను సైతం ఆక్రమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దాదాపు 50 కుటుంబాల వారికి గత 60 సంవత్సరాలుగా పులక నీళ్లు మరియు డ్రైనేజీ నీరు బయటకు పోయేందుకు కాలువ ఉండేదన్నారు. కానీ 2005లో పొలం కొనుగోలు చేసిన రైతు ప్రస్తుతం ఈ కాలువను దౌర్జన్యంగా తొలగించారని తెలిపారు. మాకు ఇక్కడ ఇంచుమించు నా పెళ్ళైన నుండి ఇక్కడ కాలువ ఉంది. మా వేస్ట్ వాటర్ అంటే ఆ కాలువలోకి వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కైగల్ల వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించేసి మా వేస్ట్ వాటర్ పోనీకుండా చేస్తున్నారు. దానివల్ల మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. అది ఆ వేస్ట్ వాటర్ పోకకుండా అక్కడే ఉండడం వల్ల దోమలు ఇంకా రకరకాల పాములు అవన్నీ మాకు వస్తున్నాయి. కాకపోతే ఇదంతా మేము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కాకపోతే వాళ్ళెవరు మాకు న్యాయం చేయట్లేదు. మేము మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము, మీరు మాకు న్యాయం చేయండి. ఇప్పుడు మేము ఇల్లులు కట్టుకునేటప్పుడు మాకు వాళ్ళు చెప్పుంటే ఇలా మీ వాటర్ పోనీయకుండా మీరు పైపులు వేసుకోండి అంటే మేము ఆల్టర్నేట్ గా అప్పుడు వేసుకో ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు మాకు ఏది చెప్పకుండా మేము 60 సంవత్సరాల నుంచి వాటర్ ఇలాగే కదండి పోతున్నాయి. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వచ్చింది? అన్యాయంగా వాటర్ పోనీయకుండా చేసి ఆ వాటర్ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు టైల్స్ వేసుకొని ఇల్లులన్నీ కట్టుకుంటే అవి ఎలా పగలు కొట్టుకోవాలి? కాబట్టి మిమ్మల్ని గవర్నమెంట్ నేను ఒకటే కోరుకునేది, మాకు ఏదైనా న్యాయం చేయండి. ఆ వాటర్ పోయేదానికి ఏదైనా కాలువ. మా సమస్య ఏమిటంటే గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఇంట్లో వేస్ట్ వాటర్ 50 కుటుంబాల నుంచి ఇక్కడ వేస్ట్ వాటర్ పోయేదానికి ఇక్కడ కాలువ ఉంది. ఇక్కడ వీళ్ళు 50 సంవత్సరాల నుంచి కాలువ ఉన్నా కానీ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పొలం ఉండేవాళ్ళు 2005లో పొలం కొన్నారు. 2005 నుంచి ఇప్పుడు వరకు కూడా వీళ్ళు దాని గురించి ఎప్పుడు మా దగ్గర అబ్జెక్షన్ చేయలేదు. ఇవాళ దౌర్జన్యంగా కాలువ దున్నిచ్చేశారు. సో ఇదే విధంగా మేము సర్వేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులైన సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ సారు ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు అక్కడి నుంచి సర్వేయర్కి విఆర్ఓ గారికి మొత్తం చెప్పడం జరిగింది. సో వీళ్ళు అయినా కానీ వీళ్ళ గ్రామ నాయకులు, టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు 4 ఉన్నారు ఇక్కడ. ముత్యాల శ్రీనివాసులు గారు, గంగపట్నం సుధీర్ గారు, తలమంచి నాగేశ్వరరావు గారు, ముత్యాల గణేష్ గారు, వీళ్ళందరికీ మేము పోయి విన్నవించడం జరిగింది. దీన్ని పదే ఒక రోజు కాదండి, ఇది గత నెల రోజుల నుంచి ఇదే విధంగా మేము తిరుగుతూ ఉన్నాము. నిద్రాహారాలు లేకుండా రాత్రి 12 గంటల నుంచి వీళ్ళ నాయకుల దగ్గర నుంచి మండల వ్యవస్థ దగ్గర నుంచి అందరికీ తిరగడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎవరో కూడా రెస్పాండ్ అనేదే కావట్లేదు. ఇవాళ మా సమస్య ఏంటంటే దీన్ని కాలువ 60 సంవత్సరాల నుంచి ఏదే విధంగా ఉందో అదే విధంగా మేము ఏర్పాటు చేయమని కోరుచున్నాము. మీడియా ప్రతినిధులను రమ్మడం కూడా ఇదే కారణం, ముఖ్య ఉద్దేశము అదండి. ఇప్పుడు వీళ్ళందరి సమక్షంలో మా ఇంటిళ్ళ పాది వచ్చున్నారు ఇక్కడికి. మా సమస్య వీళ్ళు 2005లో కైగొన్నారండి. 2005లో కైగొన్నప్పటి నుంచి ఆ సమస్యని ఇవాళ 2026 సంవత్సరం, 2005లో కైగొని 2026 సంవత్సరము 21 సంవత్సరం నుండి లేని బాధ ఇవాళ మాత్రం వచ్చి నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా రౌడీజం చేస్తూ ఇక్కడ కాలువ తీసేయడం జరుగుతుంది. దీన్ని మాకు యథావిధిగా ఏ విధంగా కాలువ అయితే ఉందో అదే విధంగా పునరుద్ధరించవలసిందిగా మేము మీడియా ప్రతినిధుల ద్వారా గవర్నమెంట్ వారిని కోరుచున్నాము. మా గ్రామస్తులందరూ కూడా మేమంతా 50 కుటుంబాలు కలిసికట్టుగానే ఉన్నాము. మాకు తోడు ఈ గ్రామ నాయకులు 4 కూడా ఇప్పుడున్న ప్రెసెంట్ రూలింగ్ పార్టీ టీడీపీ నాయకులు 4 కూడా మాకు సహకరిస్తున్నారు. దీని విషయంలో వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా నడుస్తున్నాము. మేము చెప్పినట్టు చేయండి అంటున్నారు వాళ్ళు. అదే విధంగా మేము ఫాలో అవుతున్నాము తూచా తప్పకుండా. అదండి మా సమస్య.